ఇక మల్లారెడ్డి భూ కబ్జా సుచిత్ర భూములపై మరోసారి వివాదం సర్వే చేసేందుకు అధికారులు యత్నం అడ్డుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నోటీసులు ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని ఫైర్ అధికారులు ఎమ్మెల్యే మధ్య చెలరేగిన వివాదం మళ్ళీ వస్తామని నోటీసులు ఇచ్చిన అధికారులు ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి భూములపై మరోసారి వివాదం చెలరేగింది హైదరాబాద్ బాల్నగర్ పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి కొంత భూమి ఉంది అయితే ఆ పక్కనే ఉన్న భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి అయితే ఆ భూములపై సర్వే చేయడానికి అధికారులు అక్కడికి చేరుకోగా సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది అధికారులు తీరును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తప్పుపట్టడంతో హై టెన్షన్ క్రియేట్ అయింది కుత్బులాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని సుచిత్ర జంక్షన్ సమీపంలో సర్వే నెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి పేరుతో భూములున్నాయంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తూ ఉంది బట్ ఏదేమైనా కూడా మల్లారెడ్డి అనగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటాడు యూత్ కంటే యాక్టివ్గా ఉంటాడు అటువంటి మల్లారెడ్డి వివాదాల్లో కూడా ఫస్ట్ ఉంటాడు నేను ఏమంటున్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటాడు యూత్ కంటే యాక్టివ్గా ఉంటాడు వివాదాల్లో ఫస్ట్ ఉంటాడు అటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి మరొక వార్త మరొక భూ కబ్జాకు సంబంధించి చర్చనీయాంశంగా మారింది ఇదంటే గతంలో జరిగినటువంటి భూ వివాదమే బట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది గతంలో మనం అనేక మార్లు చర్చించుకున్నాం మా భూములు కబ్జా చేసిరని అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూ బాధితులతో కూడా తెర మీదకి వచ్చారు వాళ్ళు తెర మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు సో అప్పుడు మల్లారెడ్డి వాళ్ళ మీద కొంత దాడులు చేసే ప్రయత్నం చేస్తుండే అదే అంశం మళ్ళీ వస్తే సో ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుందో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు అక్కడ ల్యాండ్ను మల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ ఈ పక్కన ఇంకొకరు వేరే వాళ్ళ ల్యాండ్ ఉన్నది మరి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏంటంటే 83 ఈ సర్వే నెంబర్లో మల్లారెడ్డి ల్యాండ్ ఉందంట మరి ఈ సర్వే నెంబర్తో పాటు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ల్యాండ్లు ఉంటాయి కదా ఈ ల్యాండ్లను కూడా మరి మల్లారెడ్డి కబ్జా చేసినటువంటి ప్రచారం జరిగింది సో ఈ ల్యాండ్ కబ్జా అయినాయా కాలేవా మొత్తం మల్లారెడ్డిదా కాదా అని మరి రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు పోతే అక్కడ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వాళ్ళని అడ్డుకున్నారట నోటీసులు ఇవ్వకుండా మీరు ఎట్లా సర్వే చేస్తారని అడ్డుకుంటే కొంతసేపు వివాదాస్పదమైనటువంటి నేపథ్యం అక్కడ ఆ సంఘటన జరిగింది వివాదం జరిగినటువంటి పరిస్థితి గొడవ జరిగింది సో తర్వాత మళ్ళీ అధికారులు ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం మేము తర్వాత మళ్ళీ వచ్చి సర్వే చేస్తామని చెప్పేసి మరి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెప్పి పోయిరట సో ఇట్లా మల్లారెడ్డి నిత్యం ఏదో ఒక వార్తతోటి నిత్యం ఏదో ఒక ఇష్యూతోటి అయితే వార్తలు అవుతాడు మరి గతంలో జరిగినటువంటి భూ వివాదానికి సంబంధించినటువంటి అంశము మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి చూద్దాం సర్వే అధికారులు మళ్ళీ వచ్చి సర్వే చేస్తారా సర్వే చేస్తే మల్లారెడ్డి నిజంగానే కబ్జా చేసిండా లేకపోతే నిజాలు చెప్తున్నా మల్లారెడ్డి అనేది బట్టబయలయ్యేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఏదేమైనా మల్లారెడ్డి మీద మాత్రం అనేకమైనటువంటి ఆరోపణలు గతంలోనే వచ్చినాయి ప్రభుత్వ భూముల కబ్జా అని చెప్పేసి అదేవిధంగా ప్రజల అన్యాయంగా భూములు లాక్కున్నాడని చెప్పేసి ఎంతసేపు పూలు అమ్మినా పాలు అమ్మినా పెరుగమ్మినా లేకపోతే కాలేజీలు పెట్టినా బోర్వెల్స్ నట్టుడు మరి పూలు పాలు అమ్మేటోళ్ళు ఎందుకు ఇంత డబ్బులు సంపాదించట్లేదు ఖచ్చితంగా మల్లారెడ్డి ఇది అక్రమ సంపాదనే అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించిన సంపాదన అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగినప్పటికీ మరి చూద్దాం ఈ విషయంలో ఏం జరుగుతుంది కథ అనేది చూద్దాం బట్ ప్రతిపక్షాలు విపక్షాలు అధికార పార్టీలు మాత్రం మల్లారెడ్డి మీద కొంత నజర్ పెట్టినట్టయితే తెలుస్తూ ఉంది సో ఈనాడులో చూస్తే ఈనాడులో ఆల్మోస్ట్ ఇదే